welcome to Storyboard. ప్రత్యేక హోదా ఆంధ్ర ప్రజలను రెండేళ్లుగా ఊరిస్తున్నమాట. అది రాదని తెలిసినా అప్పట్లో ఇస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు కలరింగ్ ఇచ్చారు. దాన్ని చూసి కమలనాథులు కంగారు పడిపోయి 5 ఏళ్లు కాదు 10 ఏళ్లంటూ గొంతులు చించుకున్నారు. కానీ అధికారం తారుమారయ్యేసరికి వీళ్లు వాళ్లయ్యారు, వారు వీరయ్యారు. హోదా ఇవ్వాల్సిందే అంటూ కోటి సంతకాలు, ప్రైవేటు బిల్లులతో కాంగ్రెస్ ఢిల్లీ ఫిడేళ్లు మోగిస్తుంటే నాడు 5 ఏళ్లు కాదు 10 ఏళ్లంటూ గళమెత్తిన కమలనాథులు నేడు నోరెత్తకుండా తప్పించుకుంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఇంకా డ్రామా నడుస్తోందా అంటే అవుననే సమాధానం చెప్పాల్సి వస్తోంది. హోదా పేరుతో ఎవరికి వాళ్ళు ఇంకా నాటకాలు ఆడుతున్నారా? ఇంకా మోసం జరుగుతూనే ఉందా అంటే కాంగ్రెస్ బీజేపీలను చూస్తే అవుననే అనిపిస్తోంది. నాడు వద్దని వేడుకుంటున్నా గొంతు కోశారు. అడ్డుకోవాల్సిన వాళ్లు చోద్యం చూసి నేడు ఆ గాయం మీద గొడ్డుకారం చల్లుతున్నారు. ప్రజల ఓట్లే తప్ప వాళ్ల పాట్లు పట్టని పాలకులు అధికారమే పరమావధిగా ఆడిన వికృత రాజకీయ క్రీడలో సగటు ఆంధ్రుడు అన్యాయమైపోయాడు. నాడు చేయగలిగిన అధికారం ఉన్నవాళ్లు మాటలతో మభ్యపెట్టారు. నాడు మాటిచ్చిన వాళ్లు నేడు మిన్నకుంటున్నారు. మొత్తంగా కలిసి పార్టీలకు అతీతంగా పాలకులంతా కాలానుగుణంగా తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రజల ఆక్రోశంతో గొంతు కలిపారు తప్ప ఎవరూ రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధిగా అడుగుయ్యలేదన్న విషయం స్పష్టంగా అర్థమైంది. సరిగ్గా 2 ఏళ్ల క్రితం విభజన కోసం కాంగ్రెస్ కత్తులు నూరుతున్న టైంలో రాష్ట్రాన్ని ముక్కలు చెయ్యొద్దు ముర్రో అంటూ 5 కోట్ల మంది ఆంధ్రులు రోడ్డెక్కి నెలల తరబడి నిరసన గళాలు వినిపించినా ఒక్కరూ పట్టించుకోలేదు. కాంగ్రెస్ తన ప్రయత్నాలు ఆపలేదు. కమలనాథులు తమ ఎత్తుగడలు మార్చలేదు. పార్లమెంటు సాక్షిగా విభజన బిల్లును ప్రవేశపెట్టినప్పుడు కూడా తలుపులేసి తన్ని మరీ తంతు పూర్తి చేయించుకున్నారు. అధికారం ఉందన్న గర్వంతో తమను అడిగేవాడు లేడన్న ధీమాతో బిల్లును కాస్త చట్టం చేసి రాష్ట్రాన్ని ముక్కలు చేశారు. ఆ రోజు రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నప్పుడు కమలనాథులు పెద్దగా అడ్డుపడకపోయినా ప్రేక్షక పాత్రే వహించారు. కానీ సభలో బిల్లు ప్రవేశపెట్టేసరికి మాత్రం ఒక్కసారిగా నిత్య చైతన్యవంతులైపోయి ఏపీకి ప్రత్యేక హోదా 5 ఏళ్లు కాదు 10 ఏళ్లివ్వాలి అంటూ గగ్గోలు పెట్టారు. నిండు సభలో వెంకయ్యనాయుడు వీరంగమే వేశారు. నిజానికి ఆ ఒక్క ఎపిసోడ్తో ఏపీలో బీజేపీ హీరో అయిపోవాలనుకుంది. ఇక కాంగ్రెస్ కూడా ప్రధానితో ప్రత్యేక హోదా ప్రకటన చేయించి ముట్టి తలనిమిరింది. ఇక్కడి వరకు ఒక ఎపిసోడ్ విభజన జరిగిపోయింది. కేంద్రంలో అధికారం తారుమారయ్యేసరికి వారు వీరయ్యారు, వీరు వారయ్యారు. ఇప్పుడు హోదా కోసం కాంగ్రెస్ పోరాటాలు చేస్తుంటే అధికార బీజేపీ నాటకాలాడుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ కి ఉండి ఉంటే అప్పుడే విభజన చట్టంలో హోదా గురించి రాసి ఉండేది. కానీ అలా చేయకుండా కేవలం నోటి మాటతో చెప్పేసింది. ఏం చట్టంలో పెడితే తప్ప హోదా అమలు కాదన్న సంగతి నాడు కాంగ్రెస్ కు తెలియదా? తెలిసే అప్పుడలా తప్పించుకొని ఇప్పుడు మళ్లీ తన ఉనికి కోసం నాటకాలాడుతోంది కాంగ్రెస్. అప్పుడే కాంగ్రెస్ చట్టంలో హోదా గురించి రాసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణలో మైలేజ్ తగ్గిపోతుందన్న భయంతో ఇవ్వకుండా నాటకాలాడింది. కానీ ఇప్పుడు ఏదో పెద్ద ఆరిందలా వచ్చి మట్టి ఉద్యమాలు చేస్తాను, కోటి సంతకాలు సేకరిస్తాను, విభజన గాయానికి మందుగా ధర్నాలు బర్నాలు రాస్తాను అంటూ కబుర్లు చెప్పింది. సందు దొరికినప్పుడల్లా దొంగ దీక్షలు చేసింది. కానీ జనం అవేమీ పట్టించుకోకపోవడంతో కొత్తగా తెరపైకి ప్రైవేటు బిల్లు తెచ్చింది. ఇప్పుడు ఈ బిల్లు పెట్టేస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఆఘమేఘాల మీద ఇచ్చేస్తారన్నట్లు కాంగ్రెస్ నేతలంతా హడావిడి చేస్తున్నారు. ఓటింగ్లోకి వస్తే ఎవరెటో తేలిపోతుందని వీరాలు పలుకుతున్నారు. ఏపీకి ప్రత్యేక సాధనకు ఇదే బ్రహ్మాస్త్రం అన్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. And if you are concerned about the state of Andhra Pradesh, then support the private member bill and it will become an act. Our commitment to ensure that this private member bill brought by Dr. KVP Ramchandra Rao gets passed. The Congress party has already decided to issue a 3-line whip.
దీనికి కొంత గ్యాప్ ఇవ్వగలరే తప్ప ఈ బిల్లు ప్రవేశపెట్టకుండాను నేను ఓటింగ్ కోసం పట్టుబడకుండాను ఉండటం అనేది జరిగే ప్రసక్తి కాదు. తర్వాత సమావేశాల్లో ఎప్పుడు ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టినా ఆ రోజు నా బిల్లు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. నేను ఖచ్చితంగా ఓటింగ్ కోసం ఇన్సిస్ట్ చేస్తాను. ఓటింగ్ జరిగి తీరుతుంది. సవరణల బిల్లు రాజ్యసభ ఆమోదం పొంది తీరుతుంది. నాడు గొంతు కోసిన కాంగ్రెసే ఇప్పుడు మళ్లీ గాయానికి మందు రాస్తానని రావటం దారుణం. ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా దక్కే వరకు ఊరుకునేది లేదంటూ ప్రైవేటు బిల్లు పెట్టడం చూస్తుంటే దాని రాజకీయ అమాయకత్వానికి నవ్వొస్తుంది. అసలు ఏపీ ఇన్ని కష్టాల పాలవడానికి కారణం ఎవరు? కాంగ్రెసే. హోదా రాకుండా చేసిందెవరు? కాంగ్రెసే. ఇవ్వగలిగిన అధికారం ఉన్నా కావాలని పక్కన పెట్టిందెవరు? కాంగ్రెసే. ఆనాడు హోదాను బిల్లులో చేర్చకుండా చారిత్రక తప్పిదం చేసింది కూడా కాంగ్రెసే. నాడు అన్నీ చేసిన కాంగ్రెస్ ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకొని కాంగ్రెస్ ఇలా ప్రైవేటు బిల్లు పెట్టి ఏపీకి హోదా తీసుకొచ్చేస్తామని తొడలుగొట్టడం చూస్తుంటే నిజంగా ప్రజలు నవ్విపోతున్నారు. ఆనాడు బిల్లులో అన్ని స్పష్టంగా పెట్టకుండా ఇప్పుడు ప్రైవేటు బిల్లులతో హడావిడి చేస్తే ఏం లాభం? జనం వీణ్ణి నమ్మేస్తారని అనుకుంటున్నారా? కాంగ్రెస్ చేస్తున్న ఈ చౌకబారు పొలిటికల్ డ్రామాల్ని జనం గుర్తించలేరని అనుకుంటున్నారా? నిధుల గురించి హోదా గురించి ఆ రోజే బిల్లులో పెట్టి ఉంటే ఇన్ని ఇబ్బందులు వచ్చేవా? కనీసం కాంగ్రెస్ మీద రవ్వంత సానుభూతైనా మిగిలేది. కానీ అప్పుడలా మోసం చేసి ఇప్పుడిలా నాటకాలాడుతుంటే సగటు ఆంధ్రుడి కడుపు రగిలిపోతోంది. కానీ ఇదంతా ఆనాడు తెలిసే కాంగ్రెస్ డ్రామాలాడింది. ఇప్పుడిలా ఉనికి కోసం మొసలి కన్నీరు కారుస్తోంది. బిల్లు పెడితే హోదా వస్తుందా? అడ్డగోలుగా విభజించి ఇప్పుడు రోడ్డెక్కితే ప్రజల